పొరుగు రాష్ట్రం కన్నడ నాట సరికొత్త రాజకీయ అధ్యాయం లిఖించబడుతోంది. రాజకీయం అంటే చదరంగా అనుకుంటారు, కానీ అది నిప్పుల నడక. గెలిచినప్పుడు కిరీటం పెడతారు, కానీ ఆ కిరీటంలో ముళ్ళుంటాయని అధికార పీఠం ఎక్కేదాకా తెలీదు. కర్ణాటక కాంగ్రెస్ బాహుబలి, ఆ పార్టీ కష్టాల్లో ఉంటే కాపాడే ఒంటరి సైన్యం డొడ్డలహల్లి కెంపెగౌడ శివకుమార్ అలియాస్ డికే శివకుమార్ కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సిద్ధరామయ్య 3 ఏళ్ల పాలన ముగిసింది. హైకమాండ్ రాసిన రొటేషన్ స్క్రిప్ట్ ప్రకారం డీకేఎస్ చేతికి రాజదండ వచ్చింది. కానీ సింహాసనం దక్కటం ఒకెత్తు, దాన్ని నిలబెట్టుకోవటం ఇంకో ఎత్తు. డీకే శివకుమార్ ముందున్న సవాళ్లేంటి? ఆయన కాంగ్రెస్ని మళ్లీ గెలిపించగలరా? శత్రువుల వ్యూహాలు, మిత్రుల ప్రతీకారాలు తట్టుకోగలరా? మొదటి సవాల్, బయట ఉన్న శత్రువు కాదు, ఇంట్లోనే ఉన్న అసమ్మతి. సిద్ధరామయ్య సాధారణ నాయకుడు కాదు, అహింద సామాజిక వర్గాల బ్యాక్ బోన్. ముఖ్యమంత్రి పీఠం దిగినా ఆయనకున్న ఇమేజ్ తగ్గలేదు. యుద్ధం గెలవటం వీరుడి లక్షణం అయితే, గెలిచిన రాజ్యాన్ని పంచుకోవటం రాజకీయ లక్షణం. కానీ ఇక్కడ కుర్చీ ఒకటే, కులాల బలం ఇద్దరిది. రాబోయే రోజుల్లో సిద్ధరామయ్య వర్గం నుంచి డీకేఎస్కు నిశ్శబ్ద సవాల్ ఎదురు కాబోతోంది. కేబినెట్ విస్తరణలో తన వర్గానికి పదవులు దక్కించుకోవటం దగ్గర నుంచి పాలనలో డీకే మార్కు పడకుండా చూసే వరకు సిద్ధు క్యాంప్ నుంచి స్పీడ్ బ్రేకర్లు తప్పవు. ఒక కన్ను పాలన మీద ఉంచితే మరో కన్ను సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఉంచాల్సిన పరిస్థితి డీకేఎస్ది. ఇక ఢిల్లీ పెద్ద ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక. ఖర్గే ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉంటే ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఇక్కడ మంత్రివర్గంలో తప్పనిసరిగా ఉండే వ్యక్తి. ఢిల్లీలో బాస్ ఎంత పవర్ఫుల్లో, గల్లీలో ఆయన నీడ అంతకంటే పవర్ఫుల్. డీకేఎస్ ఎంత ముఖ్యమంత్రి అయినా హైకమాండ్ చేతిలో రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. ఖర్గే సొంత రాష్ట్రం కావటంతో ఇక్కడ ప్రతి చిన్న నిర్ణయానికి ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ కావాలి. సామాజిక సమీకరణాల విషయంలో ఖర్గే మాటను డీకేఎస్ దాటలేరు. దళిత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే తన సొంత వర్గాన్ని సంతృప్తి పరచడం అంటే కత్తి మీద సామే. ఇప్పుడు అసలైన శత్రువు గురించి మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ. బీజేపీకి కర్ణాటక సౌత్ ఇండియా గేట్వే. అధికారం కోల్పోయినప్పటి నుంచి సరైన సమయం కోసం కాచు కూర్చుంది. డీకే శివకుమార్ను ఇరుకున పెట్టడానికి ఈడీ, ఐటీ, సిబిఐ కేసుల అస్త్రాలు ఎలాగూ ఉన్నాయి. పైగా జేడీఎస్తో బీజేపీ పొత్తు డీకేఎస్కు పెద్ద తలనొప్పి. బీజేపీ విసిరే ఆపరేషన్ కమలం వలలు డీకేఎస్ వ్యూహాలకు అగ్ని పరీక్ష. కర్ణాటక రాజకీయం మఠాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ స్వామీజీలకు శరణు అనని రాజకీయ నాయకుడు ఉండడు. డీకే శివకుమార్ బలమైన ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దేవేగౌడ కుటుంబానికి ఒక్కలిగల్లో ఉన్న పట్టును డీకేఎస్ దాదాపు తన వైపు తిప్పుకున్నారు. ఆది చుంచనగిరి మఠం లాంటి పెద్ద ఒక్కలిగ మఠాల ఆశీస్సులు ఆయనకున్నాయి. కానీ కర్ణాటకలో మరో బలమైన వర్గం ఉంది, అదే లింగాయత్లు. యడియూరప్ప ప్రాతినిధ్యం వహించే ఈ వర్గం కాంగ్రెస్కు ఎంతవరకు సహకరిస్తుంది? సిద్ధరామయ్య వెనకుండేవారు డీకేఎస్ను ఓనర్గా ఒప్పుకుంటారా? కులాల లెక్కలు తేలకపోతే కుర్చీలు కదిలిపోతాయి. మఠాల ఆశీస్సులు లేకపోతే ఓట్ల వర్షాలు ఆగిపోతాయి. డీకేఎస్ ఇప్పుడు అందరి వాడు అనిపించుకోవాలి, లేదంటే సొంత వాళ్లే దూరం పెడతారు. ఇక గ్లోబల్ సిటీ బెంగళూరు, ఐటీ హబ్. బెంగళూరు అభివృద్ధి బాధ్యతలను డీకేఎస్ గతంలోనే చూశారు. బ్రాండ్ బెంగళూరును రీక్రియేట్ చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ట్రాఫిక్ సమస్యలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు, ట్యాక్స్ వసూళ్లు, ఐటీ కంపెనీల నమ్మకాన్ని గెలవాలి. బెంగళూరు ఆర్థికంగా పుంజుకుంటేనే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాలకు పైసలు సర్దగలరు. ఇక ఫైనల్ క్వశ్చన్, డీకే శివకుమార్ కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరా అంటే సమాధానం ఆయన ట్రాక్ రికార్డే చెప్తోంది. ఏ ఎన్నికలైనా, రిసార్ట్ రాజకీయాలైనా కాంగ్రెస్కు సంక్షోభం వస్తే గుర్తొచ్చే మొదటి పేరు డీకేఎస్. ఆయన వ్యూహకర్త మాత్రమే కాదు, ఒక ఫైటర్. కాకపోతే ఇప్పటి వరకు ఆయన తెర వెనుక ఉన్న సేనాధిపతి. రేపటి నుంచి ఆయనే స్వయంగా రాజు. సమస్యల సముద్రం ముందుందని ఏదట ఆపేస్తామా? తుఫాన్ వస్తోందని ప్రయాణం రద్దు చేసుకుంటామా? ట్రబుల్ షూటర్కి ట్రబుల్స్ కొత్త కాదు, సవాళ్లను ఎదుర్కొని నిలబట్టమే ఆయన నైజం. డీకేఎస్ ముల్లుల కిరీటాన్ని సింగారించుకుంటాడో లేక సింహ గర్జన చేస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.